బేసిక్ పే ఆధారంగా 1.5% కట్ చేయడం వల్ల కింద స్థాయి ఉద్యోగికి తక్కువ, పై స్థాయి అధికారికి కొన్ని వేల రూపాయల కోత పడుతుంది. కానీ అందరికీ లభించే వైద్య సదుపాయం ఒకటే కావడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. వాస్తవం కదా. కాకపోతే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఈ ట్రస్ట్ తోటి. ట్రస్ట్ పెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీస్కి కూడా ఏమైనా హెల్త్ విషయంలో ఇబ్బంది ఉంటే, సో ఈ ట్రస్ట్ తోటి కొంచెం బాగా అవుతుంది, ఈ ట్రస్ట్ తోటి కొంత ఇబ్బంది లేకుండా అవుతుంది అనేది పెద్ద ఎత్తున అప్పుడు హెల్ప్ అవుతుంది అనేది కొంత ఒక చర్చ. అసలు ఇది మామూలు కథ కాదిగో. అసలు జీతంలో కోత ఎందుకు విధిస్తున్నారు? రాష్ట్రంలోని సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగులు, తర్వాత పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ EHCTను ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగాల వాటా ఈ హెల్త్ కేర్ ఆఫ్ ఫండ్ కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ మూల వేతనం బేసిక్ పే నుండి 1.5% మొత్తాన్ని ఆ ప్రీమియం అంటే చందగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందట. అంటే ఇది ఒక నేను చెప్తున్నా కదా, అంటే సాధారణంగా మనం హెల్త్ కేర్ అంటాం కదా, అదేంటి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క అన్నట్టు ఇదంతా కథ కూడా చూస్తుంటే. ప్రభుత్వ వాటా ఉద్యోగులు ఎంత మొత్తాన్ని జమ చేస్తారో అంతే సమన్యాయం మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ నిధులను ప్రభుత్వం కూడా తమ వంతుగా ఈ ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తుంది. ఉద్దేశం ఈ నిధుల ద్వారా ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గుర్తింపు పొందిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా క్యాష్లెస్ పద్ధతిలో వైద్యం అందుతుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏ పెద్ద దవాఖానైనా, ఏ కార్పొరేట్ దవాఖానైనా సరే క్యాష్లెస్ పద్ధతిలో, అంటే డబ్బులు కట్టకుండా డైరెక్ట్ వైద్యం అందుతుందట ఈ ట్రస్ట్ వల్ల. ఈ ట్రస్ట్లో పైసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్టడం వల్ల, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు కట్ కావడం వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది ఉంటే, హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే ప్రైవేట్ దవాఖానలో ఏ హాస్పిటల్ అయినా సరే క్యాష్లెస్ పద్ధతి, అంటే డైరెక్ట్ ట్రస్ట్ నుండే పైసలు బిల్లింగ్ అయిపోతుంది. ట్రస్ట్ నుండే గవర్నమెంటే డైరెక్ట్ పైసలు కడుతుంది అన్నట్టు. సో ఈ విధంగా గవర్నమెంట్ కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు ఒక 300 కోట్లు వెళ్తాయి అటు. ఇట్లా అన్ని కట్ అయితే మొత్తం ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కట్ అయితే 200-300 కోట్ల రూపాయలు వెళ్తాయి అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏం కదా చూడాలి. ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలవి కూడా 1.5% కట్ అయిందట, మంత్రులది కూడా 1.5% కట్ అయింది, ఎమ్మెల్సీలవి కట్ అయినాయి, ఎంపీలవి మరి వాళ్ళు కేంద్రం కాబట్టి కట్ అయిందో లేదో, ఎమ్మెల్సీలవి కట్ అయినాయి, ముఖ్యమంత్రి కట్ అయినాయి.